పలు వార్తల సమాహారం. ఈపీఎఫ్ఓ నిబంధనలు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సర్వీసులో ఉండగా మరణించిన చందాదారులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను 5.8 లక్ష రూపాయలు నుంచి రూ.15 లక్షలకు పెంచింది. ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఎక్స్గ్రేషియా ఏటా 5% పెరుగుతుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. డిఎస్సి 2025 మెరిట్ జాబితా. మెగా డిఎస్సి 2025 మెరిట్ జాబితా ఈ నెల 22 శుక్రవారం న విడుదల కానుంది. డిఎస్సి అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లాల విద్యాధికారి వెబ్సైట్లలోనూ ఈ జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తామని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కుల ధృవీకరణ పత్రం మరియు ఇతర అవసరమైన పత్రాలతో వ్యక్తిగతంగా పరిశీలనకు హాజరు కావాలని అధికారులు సూచించారు. పాఠశాలల్లో FA1 మూల్యాంకనం. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఇటీవల నిర్వహించిన సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ -1 FA1 పరీక్షల మూల్యాంకనాన్ని ఈ నెల 28 లోపు పూర్తి చేసి మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. 15 ఏళ్లు దాటిన డ్రాప్బాక్స్లో ఉన్న విద్యార్థులను ఓపెన్ స్కూల్లో చేర్పించాలని ఆయన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇంటర్ ప్రైవేట్ విద్యార్థుల ఫీజు షెడ్యూల్. ప్రైవేట్గా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అటెండెన్స్ మినహాయింపు ఫీజు షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 26 వరకు ఈ ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. బడికెళ్తే రవాణా భత్యం. ఇంటి నుంచి పాఠశాల దూరంగా ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దూరప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే 3400 మంది విద్యార్థులను అధికారులు గుర్తించారు. వీరికి రవాణా ఛార్జీల కింద నెలకు రూ.600 చొప్పున 3 నెలల నగదును ఒకేసారి అంటే రూ.1800ను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. నైపుణ్య పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్య పోటీలకు జిల్లాలోని యువతీ, యువకులు రిజిస్టర్ చేసుకోవాలని పుట్టపర్తి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ఈ పోటీలు మొత్తం 63 విభాగాల్లో ఉంటాయని ఆయన తెలిపారు. అంతర్-జిల్లా ఉపాధ్యాయుల బదిలీలు. ఉపాధ్యాయుల అంతర్-జిల్లా బదిలీలకు ఈ నెల 24లోగా లీప్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా డిఏఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పింఛను. 2003 డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఒంటేరు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడి బయట పిల్లలు. విద్యా సంవత్సరం ప్రారంభమై 70 రోజులు దాటినా జిల్లాలో మొత్తం 3889 మంది విద్యార్థులు బడి బయటే ఉన్నట్లు విద్యాశాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీరిలో అత్యధికంగా నరసరావుపేటలో 310 మంది, మాచర్లలో 285 మంది, పిడుగురాళ్లలో 247 మంది ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 26 లోపు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 28 వరకు వెబ్సైట్లో కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకుని నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. వాతావరణ అంచనాల కోసం అవేర్ 2.0. వాతావరణ ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, నదులు, జలాశయాల్లో నీటి నిల్వలపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం అవేర్ 2.0 వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా భారీ వర్షాలు, పిడుగులు,
తుపాన్లు వంటి వాతావరణ అంశాలపై వారం రోజుల ముందుగానే ఖచ్చితమైన అంచనాలు లభిస్తాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. మరింత సమాచారం కోసం aware.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొంది.